సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ భూ నిర్వాసితుల సంఘం తరపున మేము మాట్లాడుతున్నాము. అప్పుడు 100 సంవత్సరాల ఫ్యాక్టరీ నడుస్తుందని మా భూములు తీసుకోవడం జరిగింది. అప్పుడు చాలా తక్కువ, అంటే 3500 ఎకరంకు మా భూములన్నీ తీసుకోవడం జరిగింది. అప్పుడు మాకేం చెప్పడం జరిగిందంటే, మీకు 100 సంవత్సరాల ఫ్యాక్టరీ నడుస్తుంది, మీకు 100 సంవత్సరాల ఉద్యోగ భద్రత ఉంటుంది అని చెప్పడం జరిగింది. కానీ ఇది 15-16 సంవత్సరాలకే సెంట్రల్ గవర్నమెంట్ పాలసీతో ఇది అందరినీ వీఆర్ఎస్కి బలవంతంగా ఇంటికి పంపడం జరిగింది. తర్వాత ఏమంటే పత్రికా ప్రకటన ద్వారా ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికైనా ఇక్కడ ఉన్న ప్రతి ఎలక్షన్లో ప్రతి ఎంపీ నిలబడేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు చెప్తారు మీ ఫ్యాక్టరీ నడిపిస్తామని. ఇంతవరకు అలాంటిది ఏమీ లేదు. మేమనేది మా డిమాండ్ ఏమంటే, మా ఉద్యోగం పోయింది కాబట్టి మా భూములు మాకు ఇస్తే మీ కంపల్సేషన్ మాత్రం మీకు మేము రిటర్న్ చేస్తాము విత్ ఇంట్రెస్ట్తో. కాబట్టి మా భూములు మా అందరికీ హ్యాండ్ ఓవర్ చేయాలని దీని గురించి మేము కోట్లాడుతున్నాము. ఇది ఆల్రెడీ కోర్టులో కూడా లీగల్గా కేసు నడుస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్, సిమెంట్ కార్పొరేషన్, ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్మడానికి టెండర్లు వేయడం జరిగింది. దాన్ని మేము ఇక్కడ ఉన్న భూములు కోల్పోయిన అందరము దాన్ని అడ్డుకుంటాము అని చెప్పడం జరుగుతుంది. పర్టికులర్గా ఎంపీ గారిని కలిసినాము, ఎమ్మెల్యే గారిని కూడా కలిసినాము. ఇది మాకు మా భూములు మాకు ఇప్పియాలని మేము మా సంఘం తరపున కోరడం అనేది జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతులకు, ఏ రైతులైతే 779 ఎకరాల భూమిని సిసిఐ ప్రారంభించడానికి దారాదత్తం చేసిండ్రు. రైతులకు ఏం నమ్మకం చెప్పిండ్రంటే, అప్పుడు మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం, మీకు 100 సంవత్సరాలు ఈ ఫ్యాక్టరీ నడిపి మీకు జీవనోపాధికి మేము బాటలు వేస్తామనే నమ్మకంతో ఇక్కడ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మీరు రైతులు ముందుకొచ్చి ఈ భూమిని మాకు ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వం మమ్మల్ని కోరడంతో మా పెద్దల్ని అప్పుడు ఆ రోజు ఎలాంటి డిమాండ్ చేయకుండా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నామమాత్రపు నష్టపరిహారాన్ని ఇచ్చిందో ఆ నష్టపరిహారంతో తృప్తిపడి ఇక్కడ అభివృద్ధి కొరకు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నిరుపేదలకు, అదేవిధంగా నిరుద్యోగులకు కూడా ఇదొక ఉపాధి కల్పనగా అవసరం పడుతుంది కాబట్టి అనే ఉద్దేశంతో ఆ రోజు రైతులు ఈ భూములు ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం సరళీకృత ఆర్థిక విధానం వలన ఏదో నష్టాలు వస్తున్నాయని చెప్పేసి ఈ ఫ్యాక్టరీని 12 సంవత్సరాలకే మూసివేయడం జరిగింది. ఇది ఎంతవరకు సబబు? ఆ రోజు నుండి నేటి వరకు 30 సంవత్సరాల నుంచి మేము వేచి చూస్తున్నాం భూ నిర్వాసితులుగా. ఒక పక్క వీఆర్ఎస్ తీసుకోండి, లేకపోతే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసేస్తాము, వేరే రాష్ట్రాలకు పంపిస్తామనే భయం చెప్పి బలవంతం వీఆర్ఎస్ తీసుకొని మా ఇచ్చిన ఉద్యోగాలను కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ ఆ రోజు కూడా భయపడకుండా మొండిగా వైఖరించినప్పుడు మా ఉద్యోగులకు బయట రాష్ట్రాలకు పంపించడంతో భయభ్రాంతులకు చెంది ఆ రోజు వీఆర్ఎస్కు మేము మా ఉద్యోగులు వీఆర్ఎస్ ఇవ్వడం జరిగింది. దాంతో భూములు కోల్పోయి ఇటు ఒక పక్క వీఆర్ఎస్ తీసుకొని ఉద్యోగం కోల్పోయి ఇప్పుడు జీవనోపాధి కల్పించుకోవడానికి అగమ్య గోచరంగా ఎందరో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళకు కానీ చదువులకు కానీ అవసరాలకు ఏమాత్రం ఇప్పుడు గవర్నమెంట్ ఎన్నో స్కీములు చేసి రైతులకు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ అలాంటి కార్యక్రమాలన్నీ అందరి రైతులకు ఇస్తున్నట్టే మాకు కూడా ఇవ్వడం లేదు. ఆ జీవనోపాధికి కూడా మేము నోచుకోలేకపోతున్నాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా 30 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నాం. ఇప్పటికి కూడా పరిశ్రమ ఈ సంవత్సరం కూడా పునఃప్రారంభం అవుతారని చెప్తూనే వచ్చింది, కానీ ఇంతవరకు ఆ అడుగులు వేయలేదు. నిన్న మొన్న జరిగిన విషయం ఏమిటంటే, అక్కడ ఉన్నటువంటి ఎసెట్ పరిశ్రమకు సంబంధించిన ఇనుప సామాగ్రిని అంతా కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే యాజమాన్యం ఉన్నదో ఆ యాజమాన్యం మొత్తం కలిపి అమ్ముకోవడానికి టెండర్ ప్రక్రియ కొనసాగించారు. ఆ టెండర్ ప్రక్రియలో రేపా ఎల్లుండా టెండర్ ఓపెన్ చేయడం అదానికో అంబానికో ఎవరికి అప్పచెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతుల నోట్లో మట్టి కొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి భూములని, రైతుల నుంచి సేకరించిన ఆ భూములని ప్రైవేట్ పరం చేయాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు వస్తుంది, యాజమాన్యం ముందుకు వస్తుంది. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వము ఏదైతే యాజమాన్యం ఉన్నదో ఈ రైతులను పరిగణనలో తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఇనుప సామాగ్రిని తరలించక ముందే రైతులకు ఏం చేస్తారనే నమ్మకం కల్పించిన తర్వాతనే ఆ ఇనుప సామాగ్రిని తీసుకుపోవాలి. లేదంటే రైతులను శవాల మీదకెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతుల భూ నిర్వాసితుల శవాల మీదకెళ్ళి ఇనుప సామాగ్రి తీసుకుపోయేటట్టుగా చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందువిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన ఏదైతే ఆదిలాబాద్ లోకల్ సంబంధించినటువంటి అన్ని రాజకీయ పక్షాలు మాకు అండదండగా ఉన్నాయి. ఒక ప్రభుత్వ పరంగానే
మాకు తోడ్పాటు లేదు. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న లీడర్లు ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు సహాయం చేయడానికి మీరు కూడా మాతో చేతులు కలిపి మాకు తోడ్పాటును అందించి మా భూములు మాకు ఏదైతే నష్టపరిహారం ఇచ్చిండో ఆ నష్టపరిహారం మేము ఇచ్చేస్తాం, తిరిగి మా భూములు మాకు ఇప్పేయండి. ఆ భూములతో మేము జీవనోపాధి చేసుకొని మీతో సమాజంలో సమానంగా బతుకుతామనే ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరుగుతుంది. దయచేసి మా విజ్ఞప్తిని మన్నించవలసిందిగా ఇక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లా రైతాంగం కానీ ఇతర కార్మిక సంఘాలు కానీ మాతోటి తోడ్పాటు ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంపీ ఎమ్మెల్యే అది ఓన్లీ స్క్రాప్ కింద నమ్మకం కలిగించడానికి వీల్లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వ పరంగా ఎంపీ గారు కానివ్వండి లేదా ఎమ్మెల్యే గారు కానివ్వండి రైతులతోటి మీటింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులతోటి కానీ లేకపోతే పాత ఉద్యోగస్తులతోటి ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేసి ఏదైతే యాజమాన్యం ఉన్నారో వాళ్ళని కూడా ముందు తీసుకొచ్చి మాతో చర్చ జరిపిన తర్వాత మాకు నమ్మకం కలిగించిన తర్వాతనే ఆ స్క్రాప్ తీసుకుపోవడానికి మేము ఒప్పందం చేసుకుంటాం. అంతవరకు మాత్రం స్టాఫ్ తీసుకుపోయి ప్రకారం కానీ కనీసం మరి క్యాబినెట్ అప్రూవల్ ఉన్నది అని ఎవరు చూపెట్టేది మినిస్టర్ చెప్పాడు, ఈవెన్ మా చైర్మన్ చెప్పాడు, ఎవరు చెప్పారు.